నెక్స్ట్ స్ట్రైట్ క్వశ్చన్, ఏదైనా స్ట్రైటే అడగండి. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఎన్ని సీట్లు కొడుతుంది? 151 కంపల్సరీ మళ్ళీ వస్తాయి. రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే ఒక్క మాట చెప్తున్నాను, రాకపోతే అంటే ఎప్పుడు రేపు ఎలక్షన్స్ ఉన్నాయా? మీ ఇష్టం, మీ చేతిలో ఉంటుంది. మాకు ఎలక్షన్స్ కి ఇంకా 2 సంవత్సరాలు ఉంది. జరిగిన పొరపాట్లు సరి చేసుకోవాల్సిన బాధ్యత కూడా మా గవర్నమెంట్కి ఉంటుంది. ఇక్కడ ఉండేది లేక కాదు, 10-12 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డిని చూస్తూనే ఉన్నారు. వీళ్ళు వాగుతూనే ఉన్నారు. ఆ రోజు పరిస్థితుల్లో అసలు శాసనం ఇది ఈయన సీఎం కాడన్నారు. చేసింది డైలాగ్ 5 సంవత్సరాల దాకా చెప్పండి మీరు. ఒక్క మాట 23 సీట్లు అని మళ్ళీ 5 years అన్నా, ఇంకొక 5 years తర్వాత కూడా చూడండి. 2009లో కూడా 150 సీట్లు 2009లో కూడా మహాకూటమి రాజశేఖర రెడ్డి గారిని దించాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు గుండెల్లోనే పెట్టుకున్నారు. ఎవరో 4 మీడియా 4 పేపర్లు చేసి వీళ్ళు వచ్చి పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి నిజంగానే అన్యాయం చేస్తున్నాడు అంటే ప్రతి ఇంటికి 70 to 80% ఆఫ్ స్కీమ్స్ ఆర్ గోయింగ్. నిజంగా వాళ్ళకి అందరికీ లబ్ధి పొందుతున్నారు, ఇది నిజం. సరే, ఫైనల్ గా ఎన్ని సీట్లు వస్తాయని చెప్పు నాకు. 151 వస్తాయి. రాకపోతే 100% వస్తాయి. రాకపోతే అని ఎందుకు అంటున్నారు మీరు? రాకపోతే నెగిటివ్ ఉంటాయి ఎక్కువ. ఎందుకు నేను నెగిటివ్ ఉంటా? మీరు ఏదైతే నెగిటివ్ క్వశ్చన్ ఉందో 2 సంవత్సరాల తర్వాత మీరే మాట్లాడండి. అడుగుతాను, బరాబర్ అడుగుతాను. ఆ రోజు అడగండి. మళ్ళీ నీ పార్ట్ 2 మాట్లాడే నువ్వే నాకు ఫోన్ చేసి ప్రదీప్ నువ్వు అనుకున్నట్టే వచ్చినాయి అంటావు. చూస్తాం కదా నా ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. మనం ప్రజలకు చేస్తానమా లేదా? మనం చేస్తాను. ఎవరో వచ్చి మైకులు పట్టుకొని డబ్బాలు కొడితే వాళ్ళ మాటలు నిజమైతే మేము ఇలా నిలబడలేమన్నా. ప్రజలు అనేవాళ్ళు ప్రతిదీ తెలివైన వాళ్ళు ఎర్రినా కొడుకులు ఏం కాదు. వీళ్ళందరి మాటలు విని ముందుకు పోవడానికి ప్రతిదానికి వాళ్ళు అర్థం చేసుకునే స్థితి వాళ్ళకు ఉంది. ప్రతిదీ ముందుకెళ్తాయి. చిన్న తప్పులు అయితే ఉన్నాయి పరిపాలనలో, అవి సరి చేసుకుంటాం. 100% జరుగుతుంది. కానీ ఆ చిన్నటి భూతద్దంలాగా చేసి చూపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్లాన్ వేస్తే మాత్రం అది కాని పని. ఎనీవేస్, థ్యాంక్ యూ ప్రదీప్ రెడ్డి. అండ్ నేను ఏదైతే మిమ్మల్ని కూర్చోబెట్టి అడుగున్నానో ప్రతిదీ ఇట్స్ నాట్ అబౌట్ మై పర్సనల్ ఎజెండానో నా పర్సనల్ థింగ్ కాదు. నీకు ఇంకొకటి చెప్తున్నాను, నేనేదో బీజేపీయో నా పార్టీలు కూడా సడన్ గుర్తు ఏమండి, టీడీపీ వాళ్ళనో బీజేపీ వాళ్ళనో కూర్చోబెట్టి వాళ్ళు నాకు ఇచ్చిన అడిగే ప్రశ్నలు అడగమని అడగలేదు. ప్రజలు ముఖ్యంగా అభిమానించే వ్యక్తులు నాకు మెసేజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇట్లా అడగను చెప్పడం వాళ్ళని చేసుకుని అడిగినా కానీ కొంతమంది విడుదల రజనీ గారిని పాయింట్అవుట్ చేయాలనో, ఎందుకంటే ఆల్రెడీ మీమ్స్ ట్రోల్స్ అవుతున్నాయి, మీకు తెలుసు కదా. అవుతున్నాయా లేదా మీమ్స్ అనేది ఏముందన్న, ట్రోల్స్ అవుతున్నాయా లేవా అన్న ఒక్క మాట. అరే ఒక్కటి మళ్ళీ చెప్తాను అన్న, పని బాట లేని వాళ్ళు నేను చెప్పేది వినరాదా అన్న? చెప్పు. వాళ్ళు అడిగిన ప్రశ్నలు వాళ్ళు అడగమనేది అడగదు. నా డ్యూటీ ఏంటి? నేను ప్రజలు వాళ్ళందరికీ సమాధానం చెప్పమంటావా? నేను ప్రజలకి వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పమంటావా? అరే ఆఫ్ చేసేసి చెప్తా. నేను ఇప్పుడు నువ్వు అడుగున్నా, నేను సమాధానం వాళ్ళకి. నువ్వు నాకు నా ఓపిక నువ్వు టెస్ట్ చేస్తున్నట్టున్నావు బాబు. అరే నేను ఒకటి భయ్యా, నువ్వు మాట విను, నా ఫస్ట్ మాట నువ్వు వినే. అసలు నీకు ఆగదంటారు చూసినావా, అదేదో ఆగదంటారు. నాకు అదే ఆగదు. ఎవరు ఆపితే ఆగే వాళ్ళం కాదులేనా మేము. నీకు ఆగుడు కాదు, నేను అనేది ఇంకో ఆగుడు. కానీ చెప్పు ఏందో నీ ఆవిడే చెప్పు. విల్ ఫినిష్ దిస్ బికాస్ ఇట్స్ నాట్ లైక్ ఏ ఇంటర్వ్యూ, ఇదేదో డిబేట్ టైప్ ఉన్నది. ఎనీవేస్, నువ్వు ఒక మాట అన్నిట్లో ఒక మాట అయితే ప్రత్యేకంగా ముఖ్యంగా ఎమ్మెల్యేకి చెప్పిన మాటలు మాత్రం 100% వాస్తవం. అవన్నీ మార్చుకుంటారు. ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, నమ్ముకున్న కార్యకర్తకి పార్టీ కోసం కష్టపడే వాళ్ళని మీరు దూరం చేసుకోవద్దు. నీకు చెప్తే నీకు అర్థం కాదు స్వామి. నేను నెక్స్ట్ టైం నీ పార్ట్ 2 కాదు ఏం ఇంటర్వ్యూ కూడా చెప్పేది వినాలి కదా అబ్బా. నువ్వు ఇంత ఫైర్ ఉండాలి. నువ్వే మాట్లాడుతావు మమ్మల్ని. మాట్లాడేది నేను ఇది బంద్ చేసేస్తాను. చెప్పు, నీది చెప్పు. గమ్మున విను. ఇదేదో పిల్లల ఆటలాగానే ఉన్నది, సోషల్ నవ్వుతారు నాకు తెలిసింది. ఒకటి ఏంటంటే, నమ్ముకున్న పార్టీ కోసం నమ్ముకున్న వ్యక్తులు కానీ పార్టీ జెండా మోసిన వ్యక్తులు కానీ మీరు దూరం చేసుకోవద్దు. దూరం చేసుకుంటే మీరే సఫర్ అవుతారు. ముఖ్యంగా ఆల్మోస్ట్ 50% ఆఫ్ పీపుల్ కార్యకర్తలే పార్టీకి బలం. అలాంటి కార్యకర్తలు అసంతృప్తి ఉన్నారు. ఆల్రెడీ 2-3 ఇంటర్వ్యూ కూడా చేసినాను. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో. ఒకే కాన్స్టిట్యున్సీగా చాలా కాన్స్టిట్యున్సీ ఉన్నాయి. లక్కీగా నాకు 2-3 కలిసినారు. కానీ ప్రతి 175 కాన్స్టిట్యున్సీ పోతే 175 కాన్స్టిట్యున్సీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ కూడా ఇలాంటి వస్తాయని నాకు తెలుసు. సో వాట్ ఐ జస్ట్ అడ్వైస్, నమ్ముకున్న కార్యకర్తలు కానీ పార్టీ జెండా మోషన్లు కానీ దూరం చేసుకోవద్దు. వాళ్ళే మీ పార్టీకి బలం. 23 సీట్లు 20 సీట్లు అని ఎగతాళిగా మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు ఇచ్చిన మీకు 151 సీట్లు, అది మీరు గెలుపు బల్పు అనుకోకండి. చలో, క్లోజింగ్ దిస్ ఇంటర్వ్యూ.